డబ్బు లేకుండా జీవించటం సాధ్యమేనని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో అక్టోబర్ 26, 2025 ఆదివారం రాత్రి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాడు నేడు రేపు అనే అంశంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు. స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయినపల్లి పున్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ స్టడీ సర్కిల్లో పల్లా కొండలరావు మాట్లాడుతూ, జీవించేందుకు మనిషికి అవసరాలు తీర్చే వస్తువుల అవసరం తప్ప డబ్బు కాదన్నారు. ఊపిరికి గాలి, దాహానికి నీరు, ఆకలికి ఆహారం, కూర్చోవడానికి కుర్చీ, రాయడానికి కలం, ఇలా అనేక వస్తువులతో మనిషి అవసరాలు తీరతాయన్నారు. ఒకప్పుడు గ్రామంలో డబ్బు అవసరం లేకుండానే వస్తు మార్పిడితో అందరి అవసరాలు తీరిన పరిస్థితి ఉందన్నారు. డబ్బు వచ్చాకనే మనిషి మనసులో కొత్త జబ్బులు వచ్చాయన్నారు. డబ్బుతో వచ్చిన జబ్బు వల్ల మనిషి మనసుకే కాక అనేక రకాలుగా పతనం జరుగుతుందన్నారు. మానవ సంబంధాలు, నైతిక విలువలు దిగజారిపోయాయన్నారు. డబ్బు వచ్చాక పనికిమాలిన పనులు, జల్సాలు, అనవసరపు విలాస విధ్వంస వస్తువులు, విచ్చలవిడితనం పెరిగాయన్నారు. గ్రామాలలో నేడు ఆ వాతావరణం మనకు విచ్చలవిడిగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు కూడా తాహతుకు మించి అప్పులు చేసి వాటిని తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారని, వాస్తవిక జీవితాన్ని, ఆనందాలను కోల్పోయి రేయింబవళ్ళు ఇంటిల్లపాది కష్టం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. డబ్బు పిచ్చి మనిషి ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తుందన్నారు. మానసికంగా, శారీరకంగా మనిషి దిగజారిపోతున్నాడని తెలిపారు. మనుషుల్ని విడగొట్టే ఆధిపత్యాలను, అంతరాలను పెంచే డబ్బు సమస్య పరిష్కారం కావాలంటే సమిష్టి జీవన విధానం ఉండే సమాజం ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరో ప్రపంచం అసాధ్యం కాదని తెలిపారు. మానవీయ విలువల్ని, మనుషుల మధ్య ఐక్యతను, అనుబంధాలను పెంచే మరో ప్రపంచంలో ప్రకృతి, ప్రజలు పదిలంగా ఉంటారన్నారు. కొత్త పల్లె ప్రపంచాన్ని మనుషుల చైతన్యం పెంచటం ద్వారా సుసాధ్యం చేసుకోవచ్చన్నారు. పల్లెల్లో కొత్త అప్పులపై సర్వేకు నిర్ణయం. పల్లెల్లో డబ్బు చేస్తున్న విచిత్రాలపై పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ సభ్యులందరూ సర్వే చేయాలని నిర్ణయించారు. గ్రామాలలో ప్రతి ఇంట్లో కొత్త అప్పులు చేస్తున్న ఆగడాలను గుర్తించేందుకు పల్లె ప్రపంచం ఫౌండేషన్ సభ్యులు ఆలోచించాలని, ప్రజలతో మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. వీటికి కారణాలను, పరిష్కారాలను తెలుసుకోవాలంటే ముందుగా సర్వే చేయాలని తీర్మానించారు. ఏ పని లేకుండా, ఉత్పత్తి సృష్టించకుండా వారాలు, ఈఎంఐల పేరుతో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న కొత్త పద్ధతుల ద్వారా ప్రశాంతమైన పల్లె జీవనంలో అలజడి సృష్టిస్తున్న అప్పుల అంశాలపై బాధ్యులు సర్వే చేయాలని తదుపరి స్టడీ సర్కిల్లో సభ్యులు తాము చేసిన సర్వే అంశాలను వెల్లడించాలని నిర్ణయించారు. సర్వేలో తేలిన అంశాలపై ప్రజలలో చైతన్యం పెంచేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయినపల్లి అంజయ్య, కోశాధికారి కొండేటి అప్పారావు, సభ్యులు మార్కపుడి బ్రహ్మం, రచ్చ మధు, స్టడీ సర్కిల్ ఇన్ఛార్జీలు దారెల్లి వెంకటేశ్వర్లు, పరిటాల కొండలరావు, బొప్పాల రమేష్, చలమల హరికిషన్రావు, నిమ్మతోట మోహన్ రావు, బోయినపల్లి సర్వయ్య, కస్తాల చందు పాల్గొన్నారు. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో తాహతుకు మించి చేస్తున్న అప్పులు, వాటి వల్ల కుటుంబాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను గురించి మీకు తెలిసిన అంశాలను కామెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.